హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మోరల్ స్టోరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకప్పుడు దట్టమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవి పేరు పుష్పవనం. పుష్పవనం అంటే పూల తోట అని అర్థం. నిజంగానే ఆ అడవిలో ఎన్నో రకాల పూలు విరబూసి ఉండేవి. వాటి సువాసన అడవి అంతా వ్యాపించి అక్కడ నివసించే ప్రతి జీవిని ఆహ్లాదపరిచేది. ఈ అడవికి రాజు సింహం. దాని పేరు బలరాం. చాలా ధైర్యవంతుడు, న్యాయవంతుడు. తన ప్రజల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. తన రాజ్యంలోని ఏ జంతువుకు ఆపద వచ్చినా బలరాం ముందుండి పరిష్కరించేవాడు. బలరాంకు ఒక ముఖ్యమైన సలహాదారు ఉండేవాడు. ఆయనే బుద్ధిమంతుడైన నక్క. పేరు చక్రధర్. చక్రధర్ చాలా తెలివైనవాడు. ఏ సమస్య వచ్చినా తన తెలివితేటలతో పరిష్కారాలు సూచించేవాడు. ఒకరోజు అడవిలో ఒక కొత్త రకం వ్యాధి వచ్చింది. జింకలు, కుందేళ్ళు, కోతులు ఇలా అన్ని రకాల జంతువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. వాటి చర్మం మీద వింత మచ్చలు వచ్చి అవి నిస్సత్తువుగా మారిపోతున్నాయి. అడవిలో ఎక్కడ చూసినా బాధాకరమైన మూలుగులే వినిపిస్తున్నాయి. సింహం బలరాం చాలా ఆందోళన చెందింది. వెంటనే చక్రధర్ నక్కను పిలిపించి, చక్రధర్, మన అడవికి ఏమైంది? ఈ వ్యాధికి కారణం ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి అని అడిగింది. చక్రధర్ ఆలోచనలో పడ్డాడు. మహారాజా, ఈ వ్యాధి చాలా వింతగా ఉంది. దీని గురించి నేను ఎప్పుడు వినలేదు. మనం అడవిలో ఉన్న అన్ని జంతువులను పరిశీలించాలి. బహుశా ఏదైనా కొత్త మొక్క వల్లనో నీటి వనరుల మార్పుల వల్లనో ఇది వచ్చి ఉండవచ్చు అని సలహా ఇచ్చింది. బలరాం చక్రధర్ మాటలు విని వెంటనే అడవిలోని ప్రముఖ వైద్య నిపుణురాలైన పాము వైద్యాంబను పిలిపించాడు. వైద్యాంబ తన జ్ఞానంతో అనేక మొక్కల గురించి, వాటి ఔషధ గుణాల గురించి తెలిసినది. ఆమె ఎన్నో ఏళ్లుగా అడవి జంతువులకు వైద్యం చేస్తూ ఉండేది. వైద్యాంబ వచ్చి పరిస్థితిని పరిశీలించింది. ఆమె చాలా మొక్కలను, నీటి వనరులను పరీక్షించింది. కానీ ఆమెకు కూడా ఈ వ్యాధికి కారణం దొరకలేదు. మహారాజా, ఇది నిజంగా ఒక చిక్కు సమస్య. ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. మనం వెంటనే ఒక పరిష్కారం కనుగొనాలి, లేకపోతే మన అడవి ప్రమాదంలో పడుతుంది అని వైద్యాంబ ఆందోళనగా చెప్పింది. సింహం తన రాజ్యంలోని అన్ని జంతువులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అడవిలో పెద్ద రావి చెట్టు కింద అందరూ గుమ్మిగూడారు. సింహం గంభీరంగా గర్జించి, నా ప్రియమైన ప్రజలారా, మన అడవికి ఆపద వచ్చింది. ఈ వ్యాధికి కారణం కనుగొని దాన్ని నయం చేయడానికి మీరందరూ నాకు సహాయం చేయాలి. ఎవరికైనా ఏదైనా చిన్న సమాచారం తెలిసినా దయచేసి చెప్పండి అని కోరింది. అడవిలో చిన్న జంతువులు భయంతో వణికిపోతున్నాయి. పెద్ద జంతువులు కూడా ఆందోళనతో చూస్తున్నాయి. ఇంతలో ఒక ముసలి కోతి మెల్లిగా ముందుకు వచ్చి, మహారాజా, కొన్ని రోజుల నుండి ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో అడవిలో ఒక వింత వెలుగు కనిపిస్తుంది. అది మామూలు వెన్నెల కాంతి కాదు. ఆ కాంతి కనిపించిన కొన్ని రోజులకే ఈ వ్యాధి మొదలైంది అని చెప్పింది. బలరాం, చక్రధర్, వైద్యాంబలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వింత వెలుగు. బలరాం ఆలోచనలో పడింది. అది అమావాస్య తరువాత పౌర్ణమి రాత్రి కనిపిస్తుంది. అది ఒక నీలిరంగు కాంతి అని కోతి వివరించింది. చక్రధర్ వెంటనే, మహారాజా, ఆ వెలుగును మనం పరిశీలించాలి. బహుశా ఆ వెలుగే ఈ వ్యాధికి కారణం కావచ్చు అని సూచించింది. వైద్యాంబ కూడా తల ఊపింది. అవును మహారాజా, కొన్ని అరుదైన మొక్కలు లేదా ఖనిజాలు వెన్నెల కాంతితో చర్య జరిపి ఇవి విషపూరితం కావచ్చు. మనం వెంటనే పరిశీలించాలి. తరువాతి పౌర్ణమి రాత్రి కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బలరాం, చక్రధర్, వైద్యాంబ మరియు కొందరు ధైర్యవంతులైన అడవి జంతువులు
కలిసి ఆ వింత వెలుగును వెతకడానికి బయలుదేరారు. వారు అడవిలో లోపలికి వెళ్తున్న కొద్దీ వెన్నెల కాంతి మరింత ప్రకాశవంతంగా మారింది. అది నిజంగా నీలి రంగుల్లో మెరుస్తూ ఉంది. ఆ వెలుగు వారిని అడవి మధ్యలో ఉన్న ఒక పురాతన గుహ వద్దకు నడిపింది. గుహ ప్రవేశ ద్వారం వద్ద ఆ నీలికాంతి అత్యంత ప్రకాశవంతంగా ఉంది. లోపలి నుండి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. అందరూ భయంతో నిలబడిపోయారు. కానీ బలరాం ధైర్యంగా ముందుకు కదిలింది. చక్రధర్, వైద్యాంబ కూడా బలరాం వెంట వెళ్ళారు. గుహ లోపల వారు ఒక వింత దృశ్యాన్ని చూశారు. ఒక పెద్ద మెరిసే రాతి రాయి గుహ మధ్యలో ఉంది. ఆ రాయి నుండి నీలిరంగు కాంతి ప్రసారిస్తుంది. ఆ రాయి చుట్టూ కొన్ని కొత్త రకాల వింత మొక్కలు పెరుగుతున్నాయి. ఆ వింత మొక్కల ఆకుల నుండి ఒక రకమైన జిగురు వస్తుంది. వైద్యాంబ వెంటనే ఆ మొక్కలను జాగ్రత్తగా పరిశీలించింది. మహారాజా, ఈ మొక్కలు చాలా విషపూరితమైనవి. ఈ రాయి నుండి వచ్చే కాంతి కారణంగా ఇవి అమావాస్య తరువాత పౌర్ణమి రాత్రి శక్తిని పొంది ఈ విషాన్ని విడుదల చేస్తున్నాయి. గాలి ద్వారా, నీటి ద్వారా ఈ విషం అడవి అంతా వ్యాపిస్తుంది. ఇదే మన జంతువులకు వ్యాధిని కలిగిస్తుంది అని చెప్పింది. సింహం బలరాం కోపంతో గర్జించింది. మరి దీన్ని ఎలా ఆపాలి అని అడిగింది. చక్రధర్ ఆలోచించి, మహారాజా, మనం ఈ రాతి రాయిని కప్పివేయాలి. దాని కాంతి బయటకు రాకుండా చెయ్యాలి. అప్పుడు ఈ మొక్కలు విషాన్ని ఉత్పత్తి చేయడం ఆపివేస్తాయి. ఆ తరువాత మనం ఈ మొక్కలను జాగ్రత్తగా తొలగించాలి అని సలహా ఇచ్చింది. బలరాం అంగీకరించింది. అడవిలోని బలమైన జంతువులైన ఏనుగులు, ఖడ్గమృగాలు సహాయంతో వారు పెద్ద రాతి పలకాలను తీసుకువచ్చి ఆ మెరిసే రాయిని పూర్తిగా కప్పివేశారు. రాతిని కప్పివేయంగానే నీలికాంతి మాయమైంది. గుహ లోపల చీకటి అలుముకుంది. ఆ తరువాత వైద్యాంబ తన జ్ఞానంతో కొన్ని ఔషధ మొక్కల ఆకులను తీసుకువచ్చి వాటి రసంతో విషపూరితమైన మొక్కలను శుభ్రం చేయించింది. మిగిలిన జంతువులు ఆ మొక్కలను జాగ్రత్తగా బయటకు తీసి అడవికి దూరంగా సురక్షితమైన ప్రదేశంలో పాతేశాయి. కొద్ది రోజుల్లోనే అడవిలో వ్యాధి తగ్గడం మొదలైంది. జంతువులు కోలుకుంటున్నాయి. వాటి చర్మం మీద మచ్చలు తగ్గిపోయాయి. సింహం బలరాం తన ప్రజలను చూసి చాలా సంతోషించింది. ఆ రోజు నుండి సింహం ప్రతి పౌర్ణమి రాత్రి ఆ గుహను పర్యవేక్షించేది. అడవి జంతువులు మళ్ళీ అలాంటి ఆపద రాకుండా జాగ్రత్త పడ్డాయి. పుష్పవనం మళ్ళీ పూల సువాసనలతో, జంతువుల కిలకిల రావాలతో నిండిపోయింది. సింహం, నక్క, పాము మరియు ఇతర జంతువులు మనతో ఇలా అంటున్నాయి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.